హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగానే ఉన్నానండి. ఒకరేమో కామెంట్ చేశారు ఇల్లంతా ఒకసారి చూపించమనేసి. చిన్న ఇల్లు అయినా సరే అది మాకు గొప్పేనండి. చూపిస్తాను, ఇల్లంతా చూపిస్తాను, చూడండి ఒకసారి. ఎంట్రన్స్ అండి, అది దేవుడి రూమ్. అది తలుపు వెనకతల చూసారు వీడియోల్లో. అవతల పక్క కిటికీ ఉంది, చీకటిగా ఉంది కదండి. లేదు, అంతే. ఫ్రిడ్జ్ అండి, కొంచెం నత్తలై పడిపోయి. వాష్రూము, టీవీని. ఇక్కడ పైన సామాన్లన్నీ తీసేసామండి, మొత్తం ప్యాక్ చేసి వంటగదిలోని సన్ సైడ్లో పెట్టేసాం. పట్లు బూజులు ఎక్కువ కట్టేస్తున్నాయి, నెక్స్ట్ చేసుకోలేకపోతున్నాం. అలాగే ఇప్పుడు అవి తోముకొని ఇప్పుడు అవలు ఉంటున్నారుగా పైన పెట్టేసామండి. అన్నీ మూటల్లో చక్కగా తోమేసి ప్యాక్ చేసాము. కిచెను ఒక మనిషి వెళ్తే ఒక మనిషి మళ్ళీ ఇంకొకరు వెళ్ళడానికి చూడలేదండి. అదే సింకు అన్నీ ఇంకెందులోనేనండి. ఇంకా వేరే మరి ఆప్షన్ కూడా లేదు మాకు ఇంకెక్కడ పెట్టడానికి. కూడా ఉన్నంతట్లోనే సర్దుకోవాలి కదండి. మాకైతే సరిపోయిందండి, పర్వాలేదు. ఇప్పుడు పిల్లలు చిన్నవాళ్ళే కాబట్టి ఇప్పుడు ప్రాబ్లం ఏమీ లేదు. ముందుకి మరి చెప్పలేము. పైన సన్ సైడ్ మీద అంతా సామాన్లు ఉండేవండి. ఏసీ ఉంటే అది ఈ మధ్యలోనే కొన్నామండి, 4 నెలలు అవుతుంది ఇన్స్టాల్మెంట్ మీద. అయితే సామాన్లు ఉంటే కూలింగ్ లాగేస్తుందని చెప్పారండి. మొత్తం తీసి ప్యాక్ చేసామండి. మొత్తం ఫుల్గా ఉండేవి సామాన్లు అంతా తీసి అక్కడ వంటగది పైన పెట్టేసాము. అయితే ఇక్కడేమో బీరువా ఉండేదండి. బీరువా ఏమో ఈ మంచం మేము కొత్త మంచం తీసుకున్నాం, పాతది ఇరిగిపోయింది అనేసి సైజు సరిపోయింది. కానీ ఇగో ఈ కోడ్లేమో ఇది లావు వచ్చిందండి. అదేమో ఇలాగ సకానికి ఉండేది, అది వేరే మోడల్ అండి, పాత మోడలు. అది సరిపోయేది బీరువాకిని మంచంకి సరిపోయేది. ఇది మేము అది చూసుకోకంటే తీసుకున్నాం. మేడ మీద పెట్టేసామండి బీరువా. అక్కడేమో కబోర్డు, చెక్క కబోర్డు చేస్తారు కదండి, అలాగా చేయిద్దామని చూస్తున్నాము. అయితే అప్పుడే కాదు కానీ కొద్ది రోజులు పోయాకైనా అదే పని చేస్తాను. అయితే ఇదేనండి మా ఇల్లు. ఇంకా ఇందులో చెప్పుకోవడానికి రూముల్లోకి వెళ్ళి చూపించడానికి అయితే ఏమీ లేదండి. ఇగో ఇదే ఉంది మాకు. అది కొంచెం అర్థమేమో గమ్ము పెట్టేశారు వెనక, అతలు పాడైపోయింది, తీయించేయాలి అది. ఇదేనండి మా ఇల్లు. మా ఇల్లు ఎలాగుందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. ఓకే, తప్పకుండా వీడియో ఎలాగుందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి.